guys, welcome to my channel Joswell. Actually ga BSc nursing course guరించి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే వాటి ఫీ గాని స్కాలర్షిప్ గాని అవి మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. లైక్ చేయండి, చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. BSc నర్సింగ్ కోర్స్ ఫీ స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో ట్యూషన్ ఫీ అంటే కాలేజ్ ఫీ ఫస్ట్ ఇయర్లో 18,000 కట్టాల్సి ఉంటుంది. అదే ప్రైవేట్లో అయితే 60,000 నుంచి 2 lakhs వరకు కట్టాలి. హాస్టల్ ఫీ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. ఏంటి నిజమా అనుకోకండి, అవును నిజమే. MBBS కాలేజెస్లో అయినా కూడా సరే 100 కిందికే ఉంటుంది ఫీ అనేది, హాస్టల్ ఫీ. ప్రైవేట్లో చూసుకుంటే ఇయర్లీ కంపల్సరీ 50,000 ఉంటుందన్నమాట ఫీ. ఇప్పుడు మెస్ ఫీ వచ్చి చూసుకుంటే గవర్నమెంట్లో 2,000 నుంచి ఉంటుందన్నమాట. ప్రైవేట్లో చూసుకుంటే 50,000 కడతాం కదా హాస్టల్ ఫీ, దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. బుక్స్ ఫీ అసలు బుక్స్ ఫీ, ఇంకా డ్రెస్సెస్, స్టెథోస్కోప్, యాప్రాన్స్ అవన్నీ గవర్నమెంట్లో అయితే మనం 18,000 ఇస్తాం కదా, దాంట్లోనే వస్తాయి అన్నమాట. అదే ప్రైవేట్లో కొన్ని కాలేజెస్లో దాంట్లోనే ఇస్తారు కాలేజ్ ఫీలో, ఇంకొన్ని దాంట్లో సపరేట్గా మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ గవర్నమెంట్లో అయితే మంత్లీ మనకి ఫస్ట్ ఇయర్లో 5,000, సెకండ్ ఇయర్లో 6,000, థర్డ్ ఇయర్లో 7,000, ఫోర్త్ ఇయర్లో 8,000 వస్తాయి. అవన్నీ మన చేతికే ఇస్తారు. అదే ప్రైవేట్లో అయితే కన్వీనర్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. కన్వీనర్ కోటా వాళ్ళకి మాత్రమే, అంటే గవర్నమెంట్ సీట్ వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్ వచ్చి మన చేతికి వస్తాయి. అదే ప్రైవేట్లో అయితే కన్వీనర్ కోటాకు కూడా వాళ్ళే కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. అంటే మనం ఫీ చేయాల్సిన అవసరం లేదు కదా కన్వీనర్ కోటాకి. అదే మేనేజ్మెంట్ కోటాకి అయితే అసలు మనకు స్కాలర్షిప్పే రాదు. ఫీ తక్కువ ఉందని స్కాలర్షిప్ వస్తుందని నేను గవర్నమెంట్ కాలేజెస్ చూస్ చేసుకోమని చెప్పట్లేదు. ప్రాక్టీసింగ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడే మన స్కిల్స్ మంచిగా డెవలప్ అవుతాయి కదా, అందుకు చెప్తున్నాను. సో బిఫోర్ జాయినింగ్ థింక్ వన్స్, థింక్ ట్వైస్. తెలుసుకొని జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుంది. బాయ్.